ఇందులో ఒక కాయనైతే కట్ చేసి చూపిస్తాను మీకు. చిన్న బట్ పండ్ల మొక్కల్ని పెంచడం టెర్రస్ గార్డెన్లో చాలా తక్కువే అండి. నేను డ్రాగన్ ఫ్రూట్ ఇంకా చాలా లో మెయింటెనెన్స్ ప్లాంట్ అని చెప్పొచ్చు. ఈ వరుస అంతా కూడా పెట్టుకుందామండి. ఇంకొక 2 కంటైనర్స్లో కొమ్మల్ని తీసి పెడదాము. ఎలాగో ఇంత పెంచుతున్నాం కదా, ఒకవైపుకి పెట్టుకోవాలి ఎప్పుడు కూడా డ్రాగన్ ఫ్రూట్ మొక్కల్ని. ముళ్ళవి ఉంటాయి కదా గార్డెన్లో, మనం అటు ఇటు తిరుగుతున్నప్పుడు గార్డెన్ క్లీన్ చేస్తున్నప్పుడు కొంచెం అవి గుచ్చుకోకుండా ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడు ఎడ్జ్ వైపున పెట్టుకోవాలి. కొంచెం స్టాండ్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలండి. ఇలా స్టాండ్ పెట్టుకున్నాం అనుకోండి, ఎక్సెస్ వాటర్ ఏమైనా కింద పడినా కూడా అది ఆరిపోద్ది అనమాట. మనం క్లీన్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో ప్రతి కంటైనర్ కింద, గ్రో బ్యాగ్స్ కింద కూడా చూసారా, ఇవ్వండి, ప్రతి గ్రో బ్యాగ్ కింద కూడా స్టాండ్లు ఉంటాయి. గ్రో బ్యాగ్ అయినా కంటైనర్స్ అయినా అన్నింటిలో మనం స్టాండ్ పెట్టుకుని గార్డెనింగ్ చేసుకుంటే భయపడాల్సిన అవసరం లేదండి. కట్ చేసి చూపిస్తాను. చాలా రుచిగా ఉంటున్నాయి అన్నమాట. మనం ఆర్గానిక్గా చక్కగా ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ యూజ్ చేయకుండా పండించుకున్న ఫ్రూట్స్ కాబట్టి మనం ఎంత ఖర్చు పెట్టినా కూడా బయట మార్కెట్లో ఇలాంటివి దొరకటం కష్టం. చూసారా ఎంత యమ్మీగా ఉందో. దీని కలరే అసలు చాలా అట్రాక్టివ్గా ఉంటుందండి. టెంప్ట్ చేస్తుంది అనమాట.